హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృప, దేవుడు గత రాత్రంతా మనల్ని కాచి కాపాడి చక్కటి ఉదయం ఇచ్చారు. ఈ ఉదయాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. నేను తప్ప రక్షకుడు లేడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఆమేన్. ఈ ఉదయకాలం ఈ యొక్క భయంకరమైన ఎండాకాలంలో, భయంకరమైన ఎండలో, భయంకరమైనటువంటి వేడిములో దేవుడు మనకిస్తున్నటువంటి ఆదరణ కలిగించే ఒక గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహం చేసేవాడు నేనే, నిన్ను రక్షించువాడను నేనే. ఎంతటి భయంకరమైన ఎండవేళలో ఉన్నా, అనగా ఎంతటి శ్రమలో నీవు నడుస్తున్నా, ఈ లోకమనే అరణ్యములు ఎన్నో ఎండలు అనే శ్రమలు నిన్ను వెంటాడుతూ 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 ఉన్నప్పటికీ నిన్ను స్నేహించువాడను నేనే, నేను తప్ప నిన్ను రక్షించువాడు ఎవడు లేడని దేవాది దేవుడని యెహోవా ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వాగ్దానం వింటున్న నీవు, ఇదిగో నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నా యొక్క శ్రమ నుంచి విడిపిస్తాడు, నా దేవుడు నా బలహీనత నుంచి స్వస్థపరుస్తాడని ఈ ఉదయకాలం నమ్మి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా మహా ఎండకు నాతో స్నేహం చేసేవాడు నేనేను వాగ్దానం చేసావు కదా. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్యాల్లో నడుస్తున్నప్పుడు పగలు మేఘస్తంభము వలె వారితో ఉండి, రాత్రి అగ్నిస్తంభం వలె వారితో ఉండి 40 సంవత్సరాలు నడిపించిన దేవా, ఇదిగో నా ఎదురున్న భయంకరమైన ఈ యొక్క మహాశ్రమన ఎండ, మహాశోధనైన ఎండ, లేదా శరీరంలో వేధిస్తున్న మహాభయంకరమైనటువంటి బలహీనతలైన ఎండ నుంచి నన్ను తప్పించి రక్షించి నన్ను పోషించువాడు నీవే అని ఎవరైతే నమ్ముతారో, విశ్వసించారో వారి పక్షంగా అద్భుతం చేయగలిగిన దేవుడు నా యేసయ్య. ఒకానొక దినాన యేసు ప్రభు వారు తన శిష్యులతో అనేక గ్రామాలకు సువార్తకు వెళ్తూ ఉన్నప్పుడు బేతని అనే గ్రామం నుంచి యేసయ్యకు ఒక వార్త వచ్చింది. ఏమేనంటే, ఇదిగో నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు. ఆయన ప్రేమించే లాజరు బహుభయంకరమైన రోగం. ఆ రోగం ఏమిటంటే మరణము సంభవించిన రోగం. ఆ రోగము చేత ఆ లాజరు చనిపోయాడు. ఆ యొక్క లాజరు గృహంలో ఉన్న వారందరికీ మహాశ్రమ, మహా ఎండ, ఏ విధంగా మా బ్రతుకులో మమ్మల్ని ప్రేమించే మా తమ్ముడు చనిపోయాడని ఆ అక్కలిద్దరూ కూడా ఎంతగానో రోధిస్తున్న శ్రమలో ఉంటే, ఆ యొక్క లాజరు గృహానికి, అనగా బేతనియా గ్రామంలో ఉన్నటువంటి మార్తా మరియ లాజరు గృహానికి యేసు ప్రభు వారు లాజరు చనిపోయి 4 దినముల తర్వాత వెళుతూ ఒక మంచి మాట అంటాడు. యేసు ప్రభు వారు అక్కడ తన శిష్యులతో, ఇదిగో మన స్నేహితుడైన లాజరును లేప వెళ్ళుదము రండి. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే, ఆ కుటుంబం మహా ఎండ అనే శ్రమలో ఉంది, మహాశోకములో ఉంది, మహావేదనలో ఉంది. అరణ్యమనే స్థితి వారి యొక్క జీవితంలో ఎదురయ్యింది. అలాంటి సమయంలో దేవుడు ఎవరిని లేపుతున్నాడంటే, వారితో స్నేహము చేస్తూ, వారితో సహవాసం చేస్తూ, వారిలో ఉన్నటువంటి శ్రమను తీర్చడానికి దేవుడు ఆ బేతనియా గ్రామంలోని లాజరు మార్తా మరియ గృహానికి వెళ్ళి, ఇదిగో ఆ మార్తా మరియతో స్నేహము చేసి, ఆ స్నేహితుడైన లాజరు సమాధి నుండి బయటికి రా అని పిలవగానే దేవుడు ఆ యొక్క చనిపోయిన లాజరును బ్రతికించాడు. దేవునికి ఎంత అద్భుతమైన కార్యం, దేవుడు చేసిన ఎంత ఆశ్చర్యమైన కార్యం తెలుసా? ఎందుకంటే బ్రతుకున్నంతసేపు కూడా లాజరు ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? యేసయ్యతో స్నేహం చేశాడు. యేసయ్య మాటలు వింటూ ఉన్నాడు. యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడు, తన గృహంలో చేర్చుకున్నాడు. యేసుతో ఉన్నవారు ఉపచారం చేసేవారు, వారికి ఆతిథ్యం ఇచ్చేవారు. ఇదిగో దేవుని బిడ్డగా నీవు ప్రతిరోజు వాక్యమనే దేవునితో స్నేహం చేస్తూ ఉండు, వాక్యమనే దేవునితో సహవాసం చేస్తూ ఉండు. దేవుడు నీ శ్రమలు తప్పిస్తాడు, నీ మహా ఎండనే బాధ నుంచి నిన్ను విడిపిస్తాడు. మహా బలహీనతనే బలమైన హస్తము, ఆ దేవుని యొక్క బలమైన హస్తము మహా బలహీనత నుంచి నిన్ను విడిపిస్తుంది. అటువంటి కృప నీకు కావాలంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నిన్ను రక్షించువాడును నేనే. ఇదిగో మహా ఎండలో ప్రయాణం చేస్తున్న నీతో నేనే స్నేహం చేస్తాను. నీ యొక్క ఎండనే శ్రమలన్నీ తొలగిస్తాను, బలహీనతలన్నీ విడిపిస్తాను, శోధలన్నీ తప్పిస్తాను, నిందలన్నీ దూరపరుస్తాను, అసమాధానం అంతా తొలగిస్తానని వాగ్దానం చేసిన యేసయ్య మాటను
ప్రతి వారు మనసారా అంగీకరించండి, నమ్మండి, విశ్వసించండి. ఈ దినము దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ఒక సంతోషకరమైన వార్తను దేవుడు నీకు వినిపింప చేస్తాడు. నీ కుటుంబంలో శుభ కార్యాలు దేవుడు ప్రారంభిస్తాడు. శుభవార్తలు దేవుడు ప్రకటన చేస్తాడు. అటువంటి కృప కొరకు చేతులెత్తి మోకరించి ప్రభు సందులో కండ్లు మూసుకుని ప్రార్థనలు ఏకీవించడం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో నీవు ఈ దినం చేస్తున్న గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, నేను తప్ప రక్షకుడు లేడు. మహా ఎండలో ఇదిగో కాలిన అరణ్యంలో నీతో స్నేహించేవాడు నేనే, నీ యొక్క శ్రమ నుంచి తప్పించేవాడు నేనే వాగ్దానం చేసి ఆనాడు మార్త మరియను ఏ విధంగా అయ్యా వారితో స్నేహం చేస్తూ అయ్యా తన స్నేహితుడైన లాజరును ప్రభా అయ్యా లేవనెత్తావో, ఈదను ఎవరైతే మరణాపాయ స్థితిలో ఉన్నారో, బలహీనతల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, చింతలో ఉన్నారో వారిని విడిపించి వారితో స్నేహం చేసి వారికి రక్షకుడుగా, కాపరిగా, ఆదరణకర్తగా, అద్భుతాలు చేసే దేవుడిగా మీరే మహిమ తెచ్చుకోండి. ఈ దినం ఈ యొక్క వాగ్దానం నమ్మిన వారి జీవితంలో శుభములు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. శుభ కార్యములు ప్రారంభించమని ప్రార్థిస్తున్నా. ఆశీర్వాదముతో, మేలులతో, మహిమతో కుటుంబాన్ని కప్పమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.